వచ్చేసా నేను వచ్చేసా. ఈరోజైతే నేను కాళ్ళ కూరతో అయితే ముందుకైతే వచ్చేసినాను. ముందుకైతే నేను చూపించే ఈ మసాలాలన్నిటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. చేసేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసినాను. నేనైతే తక్కువ వేసుకుంటాను, మీకు కావాలంటే వేసేసుకోండి. నూనె కాగిన తర్వాత దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు వేసేసి ఒక ఎర్రగడ్డని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసి దీంట్లో అయితే వేసేసినాను. ఇది పచ్చి వాసన అయితే ఖచ్చితంగా పోవాలి, గుర్తు పెట్టేసుకోండి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసినాను. అది కూడా బాగా కలిపేసుకున్నాను. ఇది కలిపి పూర్తయిన తర్వాత దీంట్లోకి టమాటోని తీసుకున్నాను. పెద్ద సైజ్ టమాటో ఒకటి తీసేసుకున్నాను. దాన్ని కట్ చేసి దీంట్లోకి అయితే వేసేసినాను. ఇది కొంచెం మగ్గనిచ్చే వరకు అలాగే ఉంచేసి బాగా కడిగిన కాళ్ళని తీసుకొని దీంట్లో అయితే వేసాను. నా కాళ్ళు కాదు, మేక కాళ్ళు. దీంట్లోకి ఆ మసాలాని ఉప్పు కారం పసుపుని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఉప్పు కారం పసుపు వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసేసి కరెక్ట్గా 8 విజిల్స్ అయితే నేను పెట్టినాను. నాకైతే ఉడికిపోయింది. భలే ఉందబ్బా టేస్ట్ మాత్రం. దీన్ని నేను సంగటితో కలుపుకొని తిన్నాను చూడు. ఆహా, అద్భుతం. సబ్స్క్రైబ్ చేయండి, వంట కూడా చేయండి.